ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారు ఈ స్త్రీతో వెంటనే సంబంధం పెంచుకోండి, కష్టాలు తీరుతాయి, లేకుంటే నష్టపోతారు. ముందే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారు ఏ స్త్రీతో వెంటనే సంబంధం పెంచుకోవాలి అనేటటువంటి విషయాలు, ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి కూడా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారన్నట్టుగా మనమైతే చెప్పుకుంటాము. మరి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే, ముందుగా ఈ వృషభ రాశి వారి యొక్క ఆరోగ్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆరోగ్యం పరంగా వీరికి ఏర్పడేటటువంటి ఫలితాలు చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి ఆరోగ్యం పరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఈ కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా కష్టపడాలి. అంతేకాదు, ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయని చెప్పాలి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు, ఆనందంగా ఉంటారు. కాబట్టి మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ రాశి వారి యొక్క విద్యా జీవితం పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయో చూసినట్టయితే, వృషభ రాశి వారికి విద్యా రంగాల్లో అనుకూలమైన ఫలితాలు రానున్నాయి. గురుడు ప్రభావంతో విద్యార్థులు బాగానే రాణించబోతూ ఉన్నారు. అంతేకాదు, గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్లడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్య పరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించనున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనే సంగతి చూసినట్టయితే, వ్యాపార రంగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీకు ముఖ్యంగా శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. ఎంతో కాలం నుండి ఏ వ్యాపారం అయితే ఎటువంటి లాభాలు లేకుండా ఉందో, ఈ సమయంలో ఆ వ్యాపారం ద్వారా తగిన లాభం అనేది చూడగలుగుతారు. మీకు ముఖ్యంగా శనిదేవుడు 10వ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఉండబోతూ ఉన్నాయి. మీరు మంచి లాభాన్ని పొందే అవకాశం ఎంతైతే కనిపిస్తుందో, మీరు మీ యొక్క తెలివితేటలను ఉపయోగించకుండా కనుక ముందుకు వెళ్ళారు అంటే అన్ని కష్టాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక వివాహ జీవితం విషయానికి వద్దాం. వివాహ జీవితం పరంగా అసలు వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి, ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే కనుక మీ వైవాహిక జీవితం సంతోషంగానే ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానంలో మంచి సంచారం చేసే వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి. ప్రతి విషయంలోనూ నమ్మకంతో ఉండాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి మార్పులు చూసి మీరు ఆనందపడగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి కూడా మీరు చేసుకోగలుగుతారు. మంచి మంచి సంబంధాలు కుదిరేటటువంటి సూచనలు, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం పరంగా, అంటే కెరియర్ వారీగా ఎలా ఉండబోతుందో చూస్తే, వృషభ రాశి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా శని మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత మాత్రం ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశాలు, సూచనలు అధిక శాతం కనిపిస్తూ ఉన్నాయి.
ఎవరైతే ప్రస్తుతం ఉన్న ఉద్యోగం నుంచి ప్రమోషన్ కోరుకుంటున్నారు అంటే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్ లభించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసొచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు. కెరియర్ లో కూడా అద్భుత ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు. కెరియర్ పరంగా కూడా లాభమే తప్ప ఎటువంటి నష్టం కనిపించడం లేదు. ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే ఆర్థికంగా మీరు డబ్బు పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యల నుండి పూర్తిగా బయటికి వస్తారు. ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలు చూడనున్నారు. గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టాలకు తగిన ఫలితాలు రానున్నాయి. అంతేకాదు గురుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు. ముఖ్యంగా కేతువు 5వ స్థానంలో ఉండటం కారణంగా ఈ కాలంలో మీకు ప్రత్యేక ఫలితాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని అపార్థాలు కూడా సంభవించే అవకాశం ఉంది. డబ్బు విషయం అంటే ఖచ్చితంగా కొంచెం కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ లేదా సోదరులతో కానీ ఎవరితోనైనా కూడా డబ్బు పరంగా అపార్థాలు వచ్చే సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి. లేకుంటే మీ నష్టాలు మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీలైనంత జాగ్రత్త పడి ఎవరితో ఏ విధంగా డీల్ చేయాలి అన్నది కూడా మీరే ఆలోచించుకోండి. దానితో పాటుగా ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా కలిసి ఒక పని చేసేటప్పుడు వారు ఎలాంటి వారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారు ఎలాంటి వారో తెలుసుకుని అప్పుడు మాత్రమే వారితో మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు చేయండి. అంతేకాని మోసం చేసే వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారు ఏ స్త్రీతో సంబంధం పెంచుకోవాలి అనేటటువంటి విషయాలకి వచ్చినట్టయితే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో ఉన్న స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా కూడా ఒక స్త్రీ మీతో ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటూ మీకు సహాయం చేస్తూ ప్రతి ఒక్క ఐడియాస్ ఉన్నటువంటి అంటే అన్ని విషయాల్లోని మంచి ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తితో ఇలాంటి వాళ్ళు ఎవరు మీ జీవితంలో లేరు అంటే కనుక ఒక మంచి స్త్రీ ఎవరైతే ప్రతి విషయంలోనూ చక్కగా ఆలోచిస్తూ మంచి మంచి ఐడియాస్తో ఉంటారో ముఖ్యంగా వృషభ రాశి వారు తులారాశి వారిని రాశుల పరంగా చూసినట్టయితే తులారాశి వారితో కనుక మీకు పరిచయం ఏర్పడింది అంటే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు చూస్తారు. ఎందుకంటే వృషభ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఎంతైతే తెలివితేటలు ఉన్నాయో తులారాశి వారికి కూడా అంతకు మించి తెలివితేటలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు మంచిగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయం గురించి కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి మనస్కులుగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారితో కనుక వృషభ రాశి వారు స్నేహం చేశారు అంటే పరిచయం పెంచుకున్నారు అంటే మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలకి కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం కావడానికి వారు కారణం అవుతారు. కాబట్టి వారితో పరిచయం పెంచుకుంటే ఉన్నటువంటి నష్టాలు దూరం అవడం మాత్రమే కాదు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఆర్థిక పరమైన జీవితంలో ఉన్న సమస్యలు కానివ్వండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఏవైనా కూడా పూర్తిగా దూరం అయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదా వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు. ఏ స్త్రీతో వీరు స్నేహం చేయడం కారణంగా కష్టాలు దూరం అవుతాయి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.